రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ సీట్ల భర్తీ కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. నామినేషన్ దాఖలు గడువు దగ్గర పడుతుండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో రాజ్యసభ సీట్ల భర్తీ అంశంపై దాదాపు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన 2 ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ స్థానాల్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కసరత్తును ముమ్మరం చేశారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రంలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండడంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీసీ, రెడ్డి, దళిత, ఆదివాసీ తదితర సామాజిక వర్గాలకు చెందిన డజనుకు పైగా నాయకులు రాజ్యసభ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కోటా కింద ఒక సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించినట్లు సమాచారం. మరో సీటును రాష్ట్ర కోటా కింద రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాల్సి ఉంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, పీసీసీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ శ్యామ్ మోహన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, దొమ్మటి సాంబయ్య, వెల్లయ్య నాయక్ తదితరులు రాష్ట్ర కోటా కింద భర్తీ చేయనున్న సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ కోసం కష్టపడుతున్న వి హనుమంతరావు లేదా జెట్టి కుసుమ కుమార్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి విన్నవించారు. అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిసి ఏఐసీసీ కోటా సీటు తనకివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి కూడా ఆయన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్న కొందరు నాయకులు ముఖ్యమంత్రిని కలిసి తమకే అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, మరికొందరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరుల్ని కలిసి మద్దతు కోరుతున్నారు. శ్యామ్ మోహన్ ఢిల్లీ వెళ్లి కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నాయకుల్ని కలిశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు తన చివరి ప్రయత్నంగా ఇవాళ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని కలిసి విన్నవించనున్నట్లు తెలుస్తోంది. పోటీ వాతావరణం నెలకొన్న ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకొచ్చిన సందర్భంగా నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో దాదాపు 20 నిమిషాల పాటు రాజ్యసభ సీట్ల భర్తీ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం గానీ, రేపు ఉదయం గానీ ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకుల్ని ఢిల్లీకి పిలిపించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వపరమైన ప్రయోజనాల్ని సమన్వయం చేస్తూ నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేస్తున్న వేం నరేందర్ రెడ్డికి అవకాశం దక్కొచ్చని పీసీసీ వర్గం అంచనా వేస్తోంది. బీసీ సామాజిక వర్గమైతే సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కానీ, వినయ్ కుమార్లలో ఒకరికి అవకాశం లభించొచ్చనే చర్చ జరుగుతోంది. రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం ఇవాళ రేపట్లో వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ రాజకీయాలు ఇవాళ రేపట్లో మరింత వేడెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.